ఫస్ట్ ఈ డోర్ చూపిస్తా మీకు. చాలా పెద్దగా వస్తుంది ఇది. యాక్చువల్లీ మాకు ఫార్మల్ డైనింగ్ కింద వచ్చి టైం పాస్ అవ్వదు కాబట్టి మేము పైన ఉన్నప్పుడు ఆడుకోవడానికి కొన్ని కనిపిస్తుంటాయి. బ్రూలు, కాఫీ పౌడర్లు, ఇదిగోండి ట్రాష్ బిన్స్ అన్ని కూడా ఇందులో వస్తాయి. ఇది మ్యాజిక్ కార్నర్, ఇదిగోండి స్పైస్ ర్యాక్. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్స్లో చెప్పండి. ఈరోజైతే నేను హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి, మేబీ వేరే కంట్రీస్లో వాళ్ళకి కాదు, కానీ కెనడా నుంచి ఇక్కడికి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు, మేము ఉన్న ప్లేస్కి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానికోసమే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. దానికి మీకు ఏమి మనీ అయితే ఏం పడదు, ఫ్రీనే అండి లైక్ చేస్తే. బట్ అది నాకేంటంటే చాలా సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ రెండోది, ఓకే, ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వస్తే ఏంటంటే ఇంకా తొందరగా నెక్స్ట్ వీడియో చేద్దాము, ఇంకేదైనా మంచి వీడియో చేద్దాము, మంచి కంటెంట్తో వద్దాము అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో జస్ట్ మీ చిన్న లైక్ చాలా వాల్యుబుల్. సో లైక్ చేస్తే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను క్లియర్గా మీకు ఇల్లంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కనిపిస్తాను. బట్ దానికంటే ముందు ఒకసారి ఇలా జస్ట్ మీకు నేనేం చెప్పకుండా మీకు అంతా చూపిస్తున్నాను. ఈలోపు మనం ఇంటి గురించి, ప్రైస్ గురించి, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, ఏంటి, మేము ఏ ఏరియాలో ఉంటున్నాం, దాని గురించి మాట్లాడుకుందాం. మేము వచ్చేసి డరమ్ రీజియన్లో ఉంటున్నాము. సో టొరంటో, గ్రేటర్ టొరంటో ఏరియాలో డరమ్ రీజియన్లో ఉంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి ప్రైసెస్ మేము తీసుకున్న దగ్గర ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ వచ్చేసి 1.6 మిలియన్, 1.7 మిలియన్ అలా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ని బట్టి. సో మార్కెట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు డ్రాప్ అయింది. ఇంతకుముందు 2 మిలియన్ వరకు కూడా ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రైసెస్ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక ఇది కరెక్ట్ టైం అని చెప్పచ్చు. అంటే ఇంకా కూడా తగ్గుతాయేమో మనకు తెలీదు, బట్ ఎంత తగ్గుతాయి అనేది కూడా తెలియదు కదా. 2 మిలియన్ నుంచి ఆల్రెడీ 1.6, 1.7 మిలియన్కి అట్లా తగ్గుతూ వచ్చినాయి. కొంచెం ముందు కొనిన వాళ్ళు డెఫినెట్లీ, అంటే కొంచెం ప్రైస్ తగ్గితే కొంచెం బాధ ఉంటుంది కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే వాళ్ళు ఉండటానికైతే పర్వాలేదు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం డెఫినెట్లీ బాధపడతారు. ఈ టైం అయితే అంటే కొంచెం ప్రైసెస్ అయితే తగ్గినాయి. డెఫినెట్లీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇది 36 ఫూట్ లాట్. సో ఇది అందరికీ అవసరం లేదు, బట్ ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే డౌట్స్ వస్తాయేమోనని నేను కొన్ని క్లారిఫై చేస్తున్నాను. ఇది లాట్ వచ్చేసి 36 ఫూట్ లాట్. అండ్ ఇక్కడ చూడండి లైటింగ్ ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇల్లు చూపిస్తాను. సో లోపలికి ఇట్లా రాగానే ఫస్ట్ ఈ డోర్ చూపిస్తా మీకు. ఈ డోర్ చాలా పెద్దగా ఉంది కదా, చూడండి 5 వరకు ఉంది. మీకు బయట నుంచి చూపిస్తా ఒకసారి. సో ఇది అప్గ్రేడ్ అనమాట. సో ఎక్స్ట్రా పే చేసి నార్మల్గా ఇక్కడ వరకే ఇస్తారు. సో మేము 8 ఫీట్ ఉండేలాగా చూసుకొని పెట్టించుకున్నాము. సో దట్ 2 డోర్లు ఓపెన్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది మనకి. కొంచెం చూడటానికి ద్వారం చాలా పెద్దగా ఉంటుంది. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ ఈ కోట్స్ అవి తగిలించుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ క్లాజెట్ ఒకటి ఇస్తారు. సో అయితే ఇందులో ఏంటంటే మేము అన్ని క్యాప్స్ అలాంటివన్నీ పెట్టాము. ఇదిగోండి ఈ వింటర్ స్టఫ్ అనమాట. ఇప్పుడు వింటర్ కాదు కాబట్టి ఇలా నీట్గా, ఇలా ఆర్గనైజ్డ్గా అన్నీ ఇలా పెట్టుకున్నాము. సో వాళ్ళ హ్యాండ్ గ్లౌస్ కానీ, హ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇవి సాక్స్ ఇట్లా పెట్టుకున్నాను. సో అట్లా ఒక్కొక్క దాంట్లో ఇక్కడ జాకెట్స్ అయితే ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. సో ఇట్లా వుడెన్ హ్యాంగర్స్ అన్నీ ఒకటేలాగా ఉండేలా చూసుకొని, అండ్ ఇక్కడ నా ట్రైపాడ్స్ అవి ఇవి పెట్టుకున్నాను. అండ్ పైన అటు అన్ని చోట్ల యూజువల్లీ ఏంటంటే మనకి ఈ స్పేస్ అంతా వేస్ట్ అయిపోకుండా ఇట్లా ఇది కూడా అప్గ్రేడే. సో నార్మల్గా మనకి ఎట్లా ఇస్తారంటే ఓన్లీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇస్తారు. సో అక్కడ మనం కోట్స్ హ్యాంగ్ చేసుకోవడం ఒక్కటే చేస్తాము, ఇంకా మిగిలిన స్పేస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
మేబీ కింద పెట్టుకుంటే చెప్పులు పెట్టుకుంటామేమో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇలా చేయించుకోవడం వల్ల మనం ఇదంతా కూడా పిల్లల్లోకి ఉన్న వింటర్ స్టఫ్ కానీ సాక్స్ కానీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవసరం అయ్యేవి హ్యాట్స్ సన్ గ్లాసెస్ ఇలాంటివన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్లో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఇట్లా చేయించుకున్నాం. ఇల్లంతా కూడా ఇలానే చేయించుకున్నాం అండి. బయట అంటే ఇంట్లో పైన బెడ్రూమ్స్లో క్లాజెట్స్లో కూడా ఇలానే చేయించుకున్నాము. సో చూపిస్తాను మీకు. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం మనీ కనుక దాని మీద అప్గ్రేడ్ అనుకోకుండా అది మనీ స్పెండ్ చేస్తే మీరు కోట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకేమైనా కావాలంటే స్టఫ్ చాలా పడతాయి. అండ్ ఇట్లా వచ్చారంటే ఇక్కడ పౌడర్ రూమ్. సో ఇక్కడ పౌడర్ రూమ్ జస్ట్ చిన్నగానే ఉంటుంది, చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుంది. సో ఎంత సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇటంతా ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే హాల్. సో ఈ హాల్ ఇది యాక్చువల్లీ మాకు ఫార్మల్ డైనింగ్ కింద వచ్చింది. నేను ఇక్కడ నిలబడిన ఏరియా అంతా కూడా ఫార్మల్ డైనింగ్. అండ్ అక్కడ మీరు చూస్తే మేము డైనింగ్ టేబుల్ వేసాం కదా. సో అక్కడ డైనింగ్ టేబుల్ వేసినదేమో బ్రేక్ఫాస్ట్ ఏరియా, ఇదేమో ఫార్మల్ డైనింగ్. బట్ మాకు ఇన్ని రకాల అవసరం లేదు అనిపించింది. సో మేము అక్కడే ఫార్మల్ డైనింగ్ లాగా ప్రస్తుతానికి ఉన్న టేబుల్ అయితే అక్కడే వేసాం. యాక్చువల్లీ కొత్తది ఆర్డర్ చేయాలి, బట్ ఉన్న పాత టేబులే అక్కడ వేసేసాము. ఇది ఎందుకంటే మేము ఇట్లా ఉంచేసాం పిల్లలు ఏదైనా ఆడుకోవడానికి ఎవరైనా వచ్చినా. ఇక్కడేమో వెంకట్ ప్రింటర్ పెట్టుకున్నారు, బట్ తీసేస్తారేమో. సో ఇది చూడండి క్యూట్ టేబుల్. ఇది అర్షి చదువుకోవడానికి అనమాట. అర్షి అండ్ కృతిక వాళ్ళు చదువుకోవడానికి కింద కూర్చుంటారు ఇలా అయితే అని చెప్పేసి కాస్కోలో దొరికింది ఆ టేబుల్. ఇది కాస్కో టేబుల్ అది. అండ్ ఇంకా వీళ్ళ బొమ్మలు. సో ఈ బొమ్మలన్నీ పైన అయితే పెట్టలేదు, కింద మాది బేస్మెంట్ ఏంటంటే అన్ఫినిష్డ్ బేస్మెంట్. సో ఉన్న బొమ్మలు చెత్త మాకు ఇక్కడ ఎక్కువ వేస్ట్ మేము రెగ్యులర్గా యూజ్ చేయమనుకున్నవన్నీ బేస్మెంట్లో పెట్టేసేసి పిల్లలు ఆడుకోవాల్సినప్పుడు కిందకి వెళ్ళిపోతారు. అసలు పైన మరి ఏం టాయ్స్ లేవు అంటే వాళ్ళకి కూడా టైం పాస్ అవ్వదు. కాబట్టి మేము పైన ఉన్నప్పుడు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు ఇక్కడ పెట్టాం. మెయిన్గా 80% బొమ్మలు ఇంకా కిందే ఉంటాయి. అండ్ ఇక్కడ లివింగ్ స్పేస్ లాగా. సో ఇదేంటంటే ఓపెన్ కాన్సెప్ట్ కాబట్టి మనకు అంతా కలిపే ఉంటుంది. కిచెన్ కానీ మనకి డైనింగ్ ఏరియా కానీ అంతా కలిపే. అండ్ ఇక్కడ ఇది మేము పాత ఇంతకుముందు యూజ్ చేసిన సోఫా సెట్టే వేసాము. దీనికి ఇంటికి మ్యాచింగ్ తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఇంకా అది టైం పడుతుంది కదా, అంటే సెలెక్ట్ చేసుకోవడానికి. సోఫా సెట్ తీసుకోవాలి అండ్ అదే కలర్లో మాకు డైనింగ్ టేబుల్ దొరకాలి. అండ్ ఈ వాల్స్ అన్నిటికి కూడా ఏదైనా మంచివి చూడాలి. సో ఇక్కడ ఏంటంటే యూఎస్తో కంపేర్ చేస్తే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది చూసుకొని తీసుకోవడానికి టైం పడుతుంది. మేము కూడా అంత తొందరగా అయితే తొందర ఏం లేదు, నిదానంగా తీసుకుందాము అని చెప్పేసి ఉన్నాం. సో ఇది టీవీ అయితే అక్కడ వాల్ మౌంట్ ఫిక్స్ చేసేసాము. ఎందుకంటే ఇంకా అక్కడ మనం టీవీ టేబుల్ వేస్తే మనకున్న స్పేస్ తగ్గిపోతుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఐలాండ్. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, స్పేషియస్గా. సో కిచెన్లో ఏంటంటే మేము ఏమి మోడిఫికేషన్స్ చేసుకున్నాము. యాక్చువల్లీ సింక్ ఇక్కడ కాకుండా ఈ కిచెన్ ఐలాండ్ మధ్యలో రావాలి, ఇక్కడ రావాలి. సో అది ఇక్కడ వచ్చిందంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది, అన్ని పెట్టుకోవడానికి ఉండదు. ఎదురు కూర్చుంటే ఇక్కడ సింక్ ఉంటే నాకు అలా నచ్చదు. యూజువల్లీ ఇక్కడ వాళ్ళు అలా ప్రిఫర్ చేస్తారు కిచెన్ ఐలాండ్ మధ్యలో రావడానికి. బట్ మేమేంటంటే అక్కడిది ఇక్కడికి మార్పిచ్చేసాము. సో దట్ వే మనకి అంటే ఎవరైనా కూర్చొని తినేటప్పుడు కూడా మరి ఎదురు సింక్ పెట్టుకొని తినడం అయితే మన వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు కదా. సో నాకైతే ఇష్టం ఉండదు, అట్లా మేము మార్చుకున్నాము. అండ్ ఇంకా పోతే ఇక్కడ డిష్ వాషర్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ ఓవెన్ రావాలి దీని కింద, కిచెన్ ఐలాండ్ కింద స్పీడ్ ఓవెన్ ఒకటి ఆర్డర్ చేశాము. బట్ ఇంకా రాలేదండి, ఇక్కడ చెత్త ఉంది మీరు చూపించట్లేదు, ఇక్కడ కింద రావాలి. సో అదేంటంటే యాక్చువల్లీ ఈ ప్లేస్లో రావాలండి, సింక్ పైన ఇక్కడ రావాలి. అక్కడ మీకు ఎదర్ ఈ షెల్ఫ్ అన్నా రావాలి లేదంటే ఓవెన్ పెట్టుకోవడానికి. బట్ మేమేంటంటే విండో ఉంటే బాగుంటుంది కదా. సో
సో విండో అయితే బాగుంటుంది, కొంచెం ఎక్కువ బ్రైట్గా. ఈ ఇల్లు మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎక్కువ లైటింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఇండియాలో ఏంటంటే మనకి ప్రైవసీ ఎక్కువ కావాలి, అంత క్లోజ్డ్గా ఉంటే ఇష్టపడతారు, ఎందుకంటే అంటే మనం ఇంట్లో ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడతారు. బట్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే స్నో పడుతుంటుంది, వింటర్లో 8 months పాటు చీకటిగా ఉంటుంది కదా. సో బయట మనకి ఏదైనా కనిపిస్తుంటే కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది, అండ్ మనం ఎక్కడో లోన్లీగా ఇరుక్కుపోయి ఎక్కడో ఉన్నాము అని కాకుండా మనం కూడా ప్రపంచంతో టచ్లో ఉన్నాము అన్నట్టు ఉంటుంది. సో ఎంత గ్లాస్ ఉండి ఎంత లైటింగ్ ఎక్కువ ఉంటే అంత హ్యాపీ ఫీల్ వస్తుంది. సో దట్స్ వై ఎక్కువ మాకైతే ఇన్ని గ్లాసెస్ ఇస్తాడు, ఇంత విండోస్ అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా అనిపించింది, ఇల్లంతా కూడా ఫుల్ లైటింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ. సో ఇవన్నీ కప్బోర్డ్స్. సో జస్ట్ ఇవి కిచెన్ అనమాట. సో ఇప్పుడైతే అమ్ముంది కాబట్టి మీకు ఈ ఎక్స్ట్రాలన్నీ కనిపిస్తుంటాయి, బ్రూలు, కాఫీ పౌడర్లు, టీ పౌడర్లు, ఇవన్నీ ముందు ఎలా అంటే అలా పెట్టేశారు. బట్ నార్మల్గా అయితే అన్నీ ఒకటే సైజులో నేను ఇట్లా అన్నీ కూడా అవే ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ ఇకపోతే ఇది కిచెన్ స్టవ్, ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇదేం చూపి మాకు ప్యాంట్రీ అయితే చాలా చిన్నగా వచ్చింది. సో ప్యాంట్రీ అయితే చిన్నగానే వచ్చింది. సో ఇదే సైజు, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ప్లేస్లో మనకి ప్యాంట్రీ రావాలి. బట్ మేమేం చేసామంటే స్టవ్ పక్కనే ఫ్రిడ్జ్ అంత కంఫర్టబుల్గా మాకు ఇష్టం ఉండక మేము అది కూడా అప్గ్రేడ్ అనమాట. ఒక $3,000-4,000 పే చేసి ఇక్కడ ఉండాల్సిన ఫ్రిడ్జ్ని ఇటు పక్కకు మూవ్ చేయించాం. సో ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ మూవ్ చేయటం కూడా అప్గ్రేడే. సో ఇంకా ఇక్కడికి అప్గ్రేడ్ చేశాను. సో ఇంకా నేను ఇక్కడ కొన్ని ఏంటంటే ఇది ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే యూజ్ అవుతుందని. సో ట్రాష్ క్యాన్ ఇదిగోండి, ఇదిగోండి ట్రాష్ బిన్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒకసారి దగ్గరికి, ఇది ట్రాష్ బిన్స్ కాబట్టి ఇలానే ఉంటాయి చెత్తగా. సో 4 వచ్చినాయి చూడండి, 1 2 3 4. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇదేంటంటే మనకి విడిగా పెట్టుకోవాలంటే అంత చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా క్లోజ్ చేస్తే మీకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అది కూడా. సో ఇది కూడా అప్గ్రేడే. అండ్ ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మ్యాజిక్ కార్నర్ అనమాట. మ్యాజిక్ కార్నర్ ఇది నార్మల్గా అయితే ఏంటంటే మనం లోపల యూస్ చేసుకోలేం కదా, ఈ రోజుల్లో అందరు పెట్టుకున్నారు. నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. ఒకసారి మనం అప్గ్రేడ్స్కి వెళ్ళాలన్నా కూడా ఏం వెళ్ళాలి అని ఆలోచిస్తాం కదా. సో రెగ్యులర్గా యూస్ చేసే మేము ప్రస్తుతానికైతే ఈ జ్యూసర్, ఇట్లాంటి న్యూట్రీ బుల్లెట్, బ్లెండర్స్ ఇవి పెట్టుకున్నాము. బట్ తర్వాత మారుస్తానులేండి, అమ్మ వెళ్ళిపోయాక అన్నీ ఇవంతా మారిపోతాయి. బట్ మ్యాజిక్ కార్నర్ ఉండటం వల్ల యూజ్ అనమాట, ఈజీగా తీసుకోవడానికి. అండ్ కిచెన్లో ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే ఇది స్పైస్ ర్యాక్. సో స్పైస్ ర్యాక్ ఇదిగోండి, స్పైస్ ర్యాక్ మేము ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కింద ఇలా ఉంది. సో కింద మీరు 3 అన్న పెట్టుకోవచ్చు, 2 అన్న. మేము ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ఉంది కదా, లెంత్ ఎక్కువ ఉంది కదా. సో మేము పెద్ద ఈ ఆలివ్ ఆయిల్స్ అలాంటివి ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇట్లాంటి ఇందులో పెట్టేసేస్తాము. సో పైన వచ్చేసి మసాలాస్, మనకి బిర్యానీకి కానీ నూడిల్స్కి కానీ ఇట్లా ఏమైనా మసాలాస్ ఇట్లాంటివి కావాలంటే అన్నీ ఇక్కడ పెట్టేస్తాం. సో కిచెన్లో అప్గ్రేడ్ వచ్చేసి సో ఆ ట్రాష్ది అప్గ్రేడే మనకి. అండ్ ఈ మ్యాజిక్ కార్నర్, స్పైస్ ర్యాక్ సో అప్గ్రేడ్ అనమాట. అండ్ ఫ్రిడ్జ్ కూడా మేము అటు మూవ్ చేసాం కదా, ఆ చివరికి మూవ్ చేసాం కదా. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే స్టవ్ పక్కన ఉండాలి, బట్ అటు మూవ్ చేసాము. అండ్ ఇకపోతే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కింద బేస్మెంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా తీయలేదు. బట్ ఈ వాల్ అంతా ఏదైనా యాక్సెంట్ వాల్ లాగా చేయొచ్చు. ఇక్కడ ఏదైనా అంటే డైనింగ్ ఏరియా కదా, సో ఇదైతే తీసేసి కింద బేస్మెంట్లో పెట్టేసేసి సో అక్కడ ఏదైనా చేయించాలి అనుకుంటున్నాము. అండ్ ఆల్సో ఈ డైనింగ్ టేబుల్ కూడా 6 chairs or 8 chairsది మార్పిచ్చేసి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది చూడండి. ఆ ఫ్రిడ్జ్ కూడా వెళ్ళిపోతే చాలా ప్లేస్ ఉంటుంది. సో ఈ డైనింగ్ టేబుల్ తీసేసి సో సోఫాకి మ్యాచింగ్ డైనింగ్ టేబుల్ అదంతా తెచ్చుకోవచ్చు. అండ్ ఇటు కూడా
అండ్ ఇంకా ఇది. ఇకపోతే మీకు ఇట్లా హాల్లో ఇక్కడ ఒకటి, హాల్లో నుంచి చూస్తే చూడండి ఇట్లా ఉంటుంది కదా. సో ఇక్కడ మెట్లు పైకి వెళ్ళటానికి ఇదొకటి, ఇది కూడా ఒక క్లోజెట్. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ప్రస్తుతానికి మేము ఇంకా దేవుడి స్టఫ్ అవన్నీ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఒక డోర్ వస్తుంది చూడండి, ఇక్కడ ఒక డోర్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ కదా, ఇట్లా ఒక డోర్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో. ఆ డోర్ ఏంటంటే యాక్చువల్లీ ఇది మనకి వాషింగ్ ఏరియా, లైక్ ఈ లాండ్రీ ఏరియా, బట్ మేము ఇది ఆఫీస్ రూమ్గా యూజ్ చేస్తున్నాము, స్పేస్ వేస్ట్ చేయకుండా. అలా చెప్తున్నాను. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ప్యాంట్రీ లాగా మేము అన్నీ ఇందులో పెట్టుకొని ప్రస్తుతానికి యూజ్ చేసుకున్నాం, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్యాంట్రీ పెట్టుకోవడానికి లేదు కదా, కిచెన్ స్టఫ్ అంతా. ఇక్కడ ఇది కూడా అప్గ్రేడే. అండ్ యా, ఇక్కడ ఒక సింక్ ఉంది. అండ్ అక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్లో నుంచి బయటకు వెళ్తే మనకి గరాజ్ వస్తుంది. టీవీ కింద మాకు ఫైర్ ప్లేస్ వచ్చింది. సో ఇంక ఇక్కడ టేబుల్ పెడితే కష్టమైపోతుందని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం టీవీ వాల్కి. ఇంకా పైకి వెళ్తే పైన చూపిస్తాను పదండి. సో ఇక్కడ పైన ఇక్కడ ఇది చూపిస్తాను. ఇవేంటంటే బ్లాంకెట్స్ అవి పెట్టుకోవడానికి పైకి రాగానే. సో టవల్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, ఇంకా పిల్లలు కొన్ని బట్టలు ఎక్స్ట్రా ఉండేసరికి ఇక్కడ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ నా బ్యాగ్స్ ఇవన్నీ, సో నా బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇదైతే అంతా ఇలా ఉంటుంది. సో ఇంక ఇటు వెళ్తే ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఈ రెండు బెడ్రూమ్స్. అండ్ ఎంట్రన్స్లో ఇక్కడికి రాగానే ఇదొక బెడ్రూమ్. సో ఈ మెట్లు ఇక్కడ ఉన్నాయి కదా, మెట్ల నుంచి రాగానే ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇదేమో క్లాజెట్. ఇది ఒక బాత్రూమ్ అన్నమాట, ఇదొక బాత్రూమ్. సో ఇది ఇప్పుడు నేను చూపించేది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్లీ పిల్లలకి ఇచ్చేసాము. సో వాళ్ళకి పెద్దగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికి రూమ్ బాగుంటుంది అట్లా అని చెప్పేసి కృతిక అండ్ అర్షి అని వాళ్ళు రాసేసుకున్నారు. సో ఈ రూమ్ కొంచెం మేకోవర్ చేద్దాం అనుకున్నాం, చూపిస్తాను. సో ఈ వాల్ అంతా కూడా పెయింట్ వేద్దాం అనుకున్నాము. చూడండి, వాళ్ళ ఈ వాల్ అంతా కూడా పిల్లలకి ఎల్సా అండ్ యానా థీమ్ కావాలని అడిగారు. సో రూమ్ అంతా పింక్ కలర్లో అండ్ వాళ్ళకి కావాల్సిన థీమ్ వేద్దాం అనుకున్నాము. సో అందుకని ఇది ప్రస్తుతానికి ఇలా ఎంటీగా వదిలేసాము. సో ఇక్కడ కూడా లైటింగ్ అది చాలా బాగుంటుంది. సో ఇటు చూపిస్తా చూడండి, ఇక్కడ వీళ్ళ ఫోటో పెట్టాను, చిన్నప్పటి ఫోటో. ఇది ఆల్రెడీ చూసుంటారు ఓల్డ్ వీడియోస్లో. సో ఇంకంతే, ఈ వాల్ అంతా ప్లెయిన్గా ఉంది. ఈ వాల్ అంతా కూడా ఇట్లా చేయాలి. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకవేళ అడుగుతారేమో అని చూపిస్తున్నాను. మొన్న ఆర్డర్ చేశాను కదా ఇండియా నుంచి, ఆ బెడ్షీట్ వేసాను. ఇక్కడ కింద టీవీ పెట్టాము. అసలు యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ కదా, మేము ఉంటామేమో అనుకొని టీవీ పెట్టాం కానీ, బట్ పిల్లలు అడిగేసరికి పిల్లల కోసం అని చెప్పేసేసి ఈ రూమ్ ఇచ్చేసాము. అందుకని ముందు తెలియనప్పుడు టీవీ పెట్టాము. ఆ టీవీ అయితే పిల్లలకి డెఫినెట్లీ తీసేస్తాము. సో ఇది అండ్ రూమ్ ఇది కదా, ఇక్కడ క్లోజెట్ ఇచ్చారు, చూపిస్తాను. సో
సో ఈ క్లోజెట్లో పిల్లలవి బట్టలు కింద ఉన్నాయి. ఆ పింక్ హ్యాంగర్స్ అన్నీ అటుపక్క ఉన్నాయన్నీ కృతికావి, ఇక్కడ ఈ బ్లూ హ్యాంగర్స్ అన్నీ అర్షివ్ అనమాట. అండ్ కింద ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇవి కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఏంటంటే మన ఏమంటారు లెగిన్స్ కానీ పిల్లలు చిన్న చిన్నవన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి అన్నీ కలిపి మడతేస్తే. సో నేను ఇట్లా పెట్టేసుకుంటాను వెయిట్లో వాటిలో. ఇక చూడండి. సో పిల్లలు ఏంటంటే ఎక్కువ ఉంటాయి కదా, సో ఇట్లాంటివి తెప్పించుకొని నేను ఇది ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇగోండి ఇవన్నీ చిన్న షార్ట్స్ అనమాట. చిన్న షార్ట్స్ కూడా ఇట్లా ఇందులో ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేస్తాను. అండ్ జీన్స్లో ఒక దాంట్లో ఇక్కడ ఇగో చూడండి జీన్స్లు ఇలా, జీన్స్లో షార్ట్స్ అయితే ఒకటి, జీన్స్ ఫుల్ జీన్స్ అయితే ఒకటి, ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఆర్గనైజ్డ్గా. అండ్ ఇవి వచ్చేసి ప్యాంటీస్, ఇంకా అవి కూడా ఉన్నాయి. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటాయి. అండ్ కృతిక అవి కూడా అలానే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళు లాగేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు పెట్టుకోవటం ఈజీయే, కష్టంగా అనిపించదు. నార్మల్గా అయితే మనకి ఏమైపోతుంది అంటే చాలా కష్టం అనిపిస్తుంది, అన్నీ ఎక్కడికక్కడ మడతేస్తే ఏవి కనిపించవు. అండ్ ఈ పైనవన్నీ నా శారీస్ ఒకసారి చూపిస్తాను నేను మీకు. అమ్మ డిజైన్ చేసింది ఇవన్నీ. సో మీకు ఇవన్నీ ఒక్కసారి అయితే చూపిస్తా శారీస్. అండ్ ఇవి జాకెట్స్, ఇది కూడా అంతా అర్షి పాప కృతిక పాప బట్టలు. సో ఇదంతా అప్గ్రేడే. సో మనకి వాళ్ళు ఇవన్నీ ఏమి ఇవ్వరు, జస్ట్ హ్యాంగ్ చేసుకోవటానికి ఇస్తారు. బట్ మేము ఇదంతా పైన కూడా చూడండి, ఆ పైన కూడా పెట్టేసుకున్నాము. సో ఇదంతా అప్గ్రేడ్ అనమాట. అండ్ ఇంకపోతే ఈ పైన సీలింగ్ ఇట్లా వచ్చింది చూసారా, చుట్టూతో సీలింగ్ ఎలా వచ్చిందో. అండ్ ఇది కూడా అప్గ్రేడ్. నార్మల్గా అయితే పాప్కార్న్ సీలింగ్ వస్తుంది, సో ఇది అప్గ్రేడే. అండ్ ఇకపోతే అక్కడ అది క్లాజెట్, ఇది బాత్రూమ్ చూపిస్తా. సో బాత్రూమ్ వచ్చేసి, సో యూజువల్లీ వాళ్ళు ఇక్కడ 2 సింక్స్ ఇవ్వరు అనమాట, ఒకటే ఇస్తారు. రెండోది కావాలంటే ఎక్స్ట్రా, అది కూడా అప్గ్రేడ్ కిందకే వస్తుంది. సో ఇల్లు కొత్త తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఏ తీసుకున్నా కూడా అప్గ్రేడ్ కిందకే వచ్చేస్తుంది. ఏ చిన్న మార్పు, మీరు ఏ చిన్న మోడిఫికేషన్ చేసుకున్నా కూడా అది అప్గ్రేడ్. సో ఇక్కడేమో నార్మల్గా బ్యాక్ చేయడానికి ఇక్కడ ఉంది ఇలా, ఇదేమో టబ్. సో పిల్లలు అయితే ఈ టబ్లో చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇది యూజువల్లీ మేము ఎక్కువ యూజ్ చేయము. సో అది పిల్లల బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. అండ్ ఇది వచ్చేసేసి ఇట్లా బయటికి రాగానే రైట్ సైడ్లో ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. సో ఇది ఒక బాత్రూము. సో ఇది జస్ట్ ఇలా ఒక బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇంకా పోతే ఇట్లా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఇవాళ వర్క్ జరిగిందనమాట. ఇక్కడ ఈ ఫ్లోరింగ్ అంతా కొంచెం సౌండ్ వస్తుందంటే ఇవాళ తీసి వేసి వెళ్ళారు. సో అంతా ఇక్కడ కొంచెం చెత్తగా అట్లా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం, నెక్స్ట్ బెడ్రూమ్. సో ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్. చిన్నగానే ఉంటుంది, బట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా, ఎవరైనా అమ్మ వాళ్ళు వచ్చినా ఉండటానికి ఉంటుంది, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ అలా వచ్చినా కూడా. ఇక్కడ యాక్చువల్లీ ఈ ప్లేస్లో మనకి ఉన్న ప్లేస్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు కదా, కింగ్ బెడ్ వేయకూడదు. బట్ మేము ఇక్కడ కింగ్ బెడ్ వేసాం. ఇది ఒకసారి క్లోజ్ చేస్తాం, మీకు బాగా లైటింగ్, ఇది కొంచెం క్లోజ్ చేసేద్దాం. లైట్ ఆన్ చేయమ్మా కృతిక. ఓకే. సో కింగ్ బెడ్ వేయకూడదు ఇక్కడ, బట్ మేము కింగ్ బెడ్ వేసాము. ఎందుకంటే లైక్ ఎవరైనా వచ్చిన ఫ్రెండ్స్ ముగ్గురు పడుకోవడానికి, పిల్లలతో పడుకోవడానికి కూడా వీలు ఉంటుంది కదా అని చెప్పేసి ఉన్న ప్లేస్లో కింగ్ బెడ్ వేసేసాము. అండ్ ఇక్కడ నైట్ టేబుల్స్ అవి తీసుకురావాలి, ఇటొకటి అటొకటి, పక్కన నైట్ స్టాండ్ ఒకటి తీసుకురావాలి. సో ఓవరాల్గా రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో
అటాచ్డ్ బాత్రూమ్. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇది సో ఇంటికి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి, చాలా కొనాలి, చాలా చేయాలి, అసలు ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ ఇది క్లోజెట్, అమ్మ ఉంటుంది రూమ్లో. సో అమ్మ బట్టలన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. సో అన్నీ అమ్మ చీరలు, బట్టలు అవన్నీ ఉన్నాయి, కొన్ని మాయి కూడా ఉన్నాయిలే. సో ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాం. అంతా అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను. హౌస్ టూర్ లాగా చేయకపోయినా ఏ రూమ్కి ఆ రూమ్కి నేను ఏమేమి కొన్నాను, పక్కన ఇక్కడ నైట్ స్టాండ్స్ వచ్చిన, పిల్లల రూమ్ ఒకవేళ వాల్ పెయింటింగ్ అది వేసినా ఏం వేసామనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే మనము దీని పక్కనే ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ బెడ్రూమ్కి వెళ్తాము. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది మంచం ఇంకా ఫిక్స్ చేయలేదు. సో ఇంతకుముందు మీరు బంక్ బెడ్ ఉండేది కదా, బంక్ బెడ్ మీద కింద ఉన్న బెడ్ అనమాట ఇది. సో పైన బెడ్ ఏమో ఇంకొక రూమ్, నెక్స్ట్ రూమ్ చూపిస్తాను, ఆ రూమ్లో ఉంది. సో ఇది ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ క్లాజెట్. సో ఈ క్లాజెట్లో అందువల్ల ఇందులో లేనన్నట్టు నా బట్టలు అన్ని చోట్ల ఉంటాయి చూడండి. ఆ చివరి నుంచి అలా వెళ్తూ ఉంటే నా బట్టలు ఇలా వస్తూనే ఉంటాయి. అండ్ పాపం వెంకట్కి మాత్రం ఈ చిన్నది ఇగోండి, అంటే తను ఎప్పటికప్పుడు బట్టలు తీసేస్తారు. అండ్ ఇవన్నీ తను ఇలా పెట్టేసుకున్నారు. అండ్ పక్క రూమ్లో ఉన్నాయి, నావైతే ఈ రూమ్లో ఉన్నాయి, అన్ని రూమ్స్లో ఉన్నాయి. సో ఇది ఫైనల్లీ 4th బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది కొంచెం మీకు మెస్సీగా అనిపిస్తుంది కానీ మెస్సీ ఏం కాదు. ఇది టేబుల్, ఇక్కడ టేబుల్ విత్ చైర్. యాక్చువల్లీ ఇక్కడ ఒకవేళ పిల్లలు చదువుకోవటానికి కానీ ఏదైనా ఎవరైనా వచ్చినా వర్క్ చేసుకోవడానికి. అండ్ ఈ పిల్లోస్ ఇవన్నీ ఇవేమో కింద గిఫ్ట్లు వచ్చినాయి. సో ఇంకా అవి పెట్టాలన్నమాట. అండ్ ఇదేమో ఇంకా ఫిక్స్ చేయలేదు, ఐకియా నుంచి ఇది తెచ్చారు కానీ. సో ఇవన్నీ ఇలా ఫిక్స్ చేయకుండా ప్రస్తుతానికి ఇలా పెట్టాము, ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను కదా బంక్ బెడ్ మీద పైన ఉన్న చిన్న బెడ్ ఇక్కడ వేసేసాము. సో ఇదే చిన్న బెడ్రూమ్, చాలా చిన్న బెడ్రూమ్. అండ్ దీనికైతే బాత్రూమ్ రాలేదు. అండ్ క్లోజెట్ మాత్రం ఇక్కడ వచ్చింది ఇలా. ఇక్కడ కూడా నా బట్టలే ఉంటాయి, మొత్తం నా బట్టలే. పిల్లల బెడ్రూమ్లో నా బట్టలే ఉంటాయి. పక్కన అమ్మ దాంట్లో కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్క రూమ్ చూపించా కదా, ఆ బెడ్రూమ్లో నావే ఉంటాయి. అండ్ ఈ బెడ్రూమ్లో నావే ఉంటాయి. సో అవన్నమాట. సో అది పరిస్థితి. అండ్ ఇంకా అంతే. సో ఇదండి, హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కింద కామెంట్స్లో చెప్పండి ఇల్లు ఎలా అనిపించింది. అండ్ పిల్లల రూమ్ కానీ అండ్ మా రూమ్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి, ఎలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది రూమ్, ఏదైనా మేక్ ఓవర్ చేసుకోవడానికి కింద సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి. అండ్ ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. డెఫినెట్గా నేను కింద అయితే ఆన్సర్ చేస్తాను, అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.